ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మీ దగ్గర ఒక 5 నిమిషాల సమయం ఉంటే ఈ భాగాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. అతి ప్రాముఖ్యమైన భాగాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరికి ఈ మెసేజ్ అనంటే, చాలామంది నేటి క్రైస్తవులలో ఆదివార ఆరాధనను నిర్లక్ష్యం చేసి ఆదివార ఆరాధనకు రాని వారు చాలామంది ఉన్నారు. అందులో ఇంకొక కేటగిరీ ప్రజలైతే చివరికి బల్ల ఆరాధన కూడా రెస్పెక్ట్ చేయకుండా బల్ల ఆరాధనను కూడా నిర్లక్ష్యం చేసే ప్రజలు చాలామంది ఉన్నారు. అట్టి వారి కొరకు ఈ మెసేజ్ని ఈరోజు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రియులరా, ఎవరెవరైతే బల్లను నిర్లక్ష్యం చేస్తున్నారో, ప్రభు రాత్రి భోజనం అంటారు కదా, దాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారి కొరకు మాత్రం ఈ మెసేజ్ చెప్తున్నాను. బాగా వినండి. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అది చాలా తప్పు అండ్ పెద్ద ప్రమాదం. నువ్వు ప్రమాదంలో ఉన్నావు. బల్ల ఆరాధన నిర్లక్ష్యం చేస్తున్నావా, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. రెండవది, నువ్వు ప్రమాదంలో ఉన్నావు అని కూడా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చాలామంది విర్రవీగుతున్నారు. చాలామంది భయం లేకుండా అవిధేయులుగా వాళ్ళు భ్రష్టత్వానికి అప్పచెప్పబడి తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటంటే, బల్ల ఆరాధన నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందిలే, ఇంకొంతమంది అయితే అదొక రొట్టె కదా, అది ద్రాక్ష రసం కదా, అదొక జ్యూస్ కదా, ఒక వైన్ కదా అని మాట్లాడే మనుషులు చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అట్టి వారి కొరకు నేను ఈరోజు క్లియర్గా ఒక 5 నిమిషాలు మీరు సమయాన్ని కేటాయించి మీరు వింటే కొంతవరకన్నా మీ మనసులు మారచ్చు అనేది నా అభిప్రాయం. ఏం చెప్తుంది? ఇదొక రొట్టె, ఇదొక ద్రాక్ష రసం, ఇదొక జ్యూస్ కాదు. ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? 1 కొరింథీ ఒకసారి చూడండి, 10వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పొచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె, బాగా వినండి, మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. ఇదొక రొట్టె, మనం రొట్టెనే విరుస్తున్నాం. కానీ ఏం చెప్తుంది బైబిల్? ఇది ఆయన శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా, ఇది ఆయన శరీరమే కదా, ఇది ఆయన శరీరమే కదా అంటుంది. పిల్లరా, బాగా గమనించండి. నువ్వు రొట్టెగా భావించినంతకాలం నీ మనసు మారదు, నీ జీవితం మారదు, నువ్వు ఒక క్రైస్తవుడు అనబడవు. నువ్వు ఆయన ఒక ద్రాక్షరసంగా తీసుకున్నంత కాలం నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. నువ్వు దాన్ని నువ్వు స్వీకరించాలి, ఎట్లా దానిలో పాలు పొందుతాయి. ఇది క్రీస్తు రక్తము, ఇది ఆయన శరీరము అని నువ్వు తీసుకోవాలి. ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అండ్ ఇట్లా తీసుకోవాలి కదా. అండ్ తీసుకోవడం వల్ల లాభం ఏంటిది? తీసుకుంటే ఏమవుతుంది? ఒకవేళ బల్లలో పాలు పొందితే, బల్ల ఆరాధనలో పాలు పొందితే ఏంటి లాభము? ఒకవేళ పాలు పొందకపోతే ఏంటిది పరిస్థితి అని అంటే, నేను యోహాన్ సువార్త చాలా క్లియర్గా యోహాన్ సువార్తలు ఈ మాట చెప్తున్నా. 6వ అధ్యాయము మీ అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ మీ అందరికీ మరొకసారి గుర్తు చేయాలని ఆలోచన. ఏం చెప్తుండో? 6వ అధ్యాయము 54వ వచనంలో ఇట్లా అంటున్నాడు, నా శరీరం తిని అన్నాడు. రొట్టె తిని కాదు, ద్రాక్షరసం తాగి కాదు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నువ్వు భ్రమలో ఉన్నావు. నేను పరలోకం పోతా, నేను క్రీస్తుని నమ్ముకున్నా, నేను ఏమంటారు, బాప్తీసం తీసుకున్నా, పో నేను రాసిస్తాను, నువ్వు పో, పరలోకం పోవు. ఎవరు పరలోకాన్ని పోతారు? ఎవరు నిత్య జీవం గలవారు అని అంటే, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నువ్వు బల్ల ఆరాధనకే రావు. నువ్వు బల్ల ఆరాధనకు రాకపోతే నువ్వు నిత్య జీవానికి ఎట్లా పోతావు? నువ్వు భ్రమలో ఉన్నావు, నువ్వు ఒక మైకంలో ఉన్నావు, బుద్ధిహీనుడివి నువ్వు. బైబిల్ ఏం చెప్తుంది? నా రక్తము త్రాగి నా శరీరం తినువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుతాను. దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను లేపుకుంటాడు. ఆయన నేను తీసుకొని పోతాడు. ఎందుకు అంటే, ఆయన శరీరాన్ని నువ్వు తింటున్నావు, ఆయన రక్తాన్ని నువ్వు తాగుతున్నావు. ఒక్కటి బాగా గమనించండి, ఆయన శరీరం నీలోనికి వస్తుంది, ఆయన రక్తం నీలో
పాస్ అవుతుంది అంటే అర్థం ఏంటిది? ఆయన నీలో ప్రవహిస్తున్నాడు, ఆయన నీలో వచ్చేసినాడు, నీలో ఉంటున్నాడు. ఆయన బాగా గమనించాడు, నీలో ఉంటున్నాడు. నీవు ఆయన ఇంకా కింది వచ్చిన చెప్తే, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఎస్, నీలోనికి ఆయన శరీరం వస్తుంది, నీలోనికి ఆయన రక్తము పాస్ అయింది అంటే నీవు ఆయన ఒక్కటవుతారు. నీవు ఆయన ఒక్కటైనప్పుడు ఆయనతో పాటు నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత ఆయనతో పాటు నువ్వు ఉంటావు. అసలు నువ్వు బల్లలోనే పాలు పొందకుండా నువ్వు క్రైస్తవును ఎట్లయితావు? ఒక భక్తును ఎట్లయితావు? నువ్వు పరలోకం పోతావు అని భ్రమలో ఉన్నావా? నువ్వు అస్సలు పరలోకం పోవు. 100% చెప్తున్నావు, నువ్వు నరకానికే పోతావు. ఎందుకు? ఆయన బల్లలో నువ్వు పాలు పొందవు. ఆయన శరీరంతో పాటు నీకు, ఆయన రక్తంతో, ఆయన శరీరంతో నీకు ఒక సంబంధం లేదు. అసలు ఆయన నీలో లేడు. నీలో ఎప్పుడు ఉంటాడు? నా బల్లలో పాలు పొందినప్పుడు నాలో నీవు, నీలో నేను ఉంటానని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట చూపిస్తాను, చాలా ప్రాముఖ్యమైన మాట. కావున యేసు ఇట్లా, నేను 53వ వచనం, మీరు మనుష్య కుమారుని శరీరం తిను ఆయన రక్తము త్రాగితే అని రాయలేదు, త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. అసలు నువ్వు జీవిస్తున్నావు అనడానికి సాదృశ్యం ఏంటంటే, నువ్వు ఆయన రక్తాన్ని తింటే, ఆయన శరీరంలో ఆయన రక్తాన్ని త్రాగి ఆయన శరీరాన్ని తీసుకుంటే అప్పుడు మీలో మీరు జీవం గలవారవుతారు. మీలో జీవం ఉండదు. బతుకుతున్నావు అంటే ఏదో బతుకుతున్నావు. పశువులు బతుకుతుంటాయి, పందులు బతుకుతుంటాయి, కుక్కలు బతుకుతుంటాయి కదా, అట్లా బతుకుతున్నాం అంటే ఏదో బతుకుతున్నాం అంటే తప్ప నిజమైన జీవం మనలో ఉండదు. నిజమైన జీవం కూడా ఉంటుందా? ఎస్, నిజమైన జీవం కూడా ఉంటుంది. అది ఆయనలో గుప్తమై ఉన్నది, ఆయనలో దాచిపెట్టబడి ఉన్నది. ఆయన నీలోనికి వస్తేనే జీవం నీలోనికి వస్తుంది, నిజమైన జీవం వస్తుంది. ఆ జీవం ఏం చేస్తుంది? ఆయన నిత్యత్వానికి నిన్ను తీసుకొని పోతా. అందుకే కింది భాగంలో ఇట్లా అంటాడు, నిత్య జీవం గలవాడు ఎవడైతే నా శరీరము తిని నా రక్తాన్ని తాగుతాడో వాడు నిత్య జీవం గలవాడు. నిత్య జీవాన్ని పొందుకుంటామంట. మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. నువ్వు భ్రమలో ఉన్నావు. బలలో పాలు పొందకుండా పరలోకానికి పోతా, బలలో పాలు పొందకుండా నేను నిత్య జీవానికి పోతా, బలలో పాలు పొందకుండా క్రీస్తుతో నేను ఉన్నా, నేను క్రీస్తు వ్యక్తిని, క్రీస్తు భక్తుణ్ణి, నేను క్రైస్తవునని. లేదు, బుద్ధిహీనత, అదంతా వెర్రితనం, భ్రమ, అదొక భ్రమ. ప్లీజ్, నేను కఠినంగా మాట్లాడితే మీకు బాధ ఉంటుండొచ్చు, కానీ ఇది వాస్తవం, ఇది సత్యం. అండ్ పిల్లరా, ఇంకొక కారణం కూడా చాలామంది చెప్తుంటారు, బలలో ఎందుకు పాలు పొందలేవు? సరే, చర్చికి కూడా వస్తారు, ఆ రోజు బల ఆరాధనలో పాలు పొందుతారు, కానీ బల్లలో పాలు పొందరు, బల్ల తీసుకోరు. ఎందుకు తీసుకోలేవు అని డైరెక్ట్గా కొంతమందిని అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం, నేను గత వారంలో అక్కడ ఒక తప్పిదం చేసినాను, నేను ఒక విషయంలో తొట్టిల్లిపోయినా. ఇటువంటి వారికి నేను ఒక ప్రశ్న వేస్తా. ఒక సేవకుడు చెప్తుంటే నేను విన్నా, ఇట్లా అన్నాడు ఆ సేవకుడు, ఏమన్నానంటే, ఈ వారంలో బల్ల ఉంటుందని తెలుసు కదా, బల్ల ఉంటుందని తెలిసి తప్పు చేసి బల్లలో పాలు పొందకపోవడం మంచిదా, లేకపోతే బల్ల ఉంటుందని తెలిసి తప్పు చేయకుండా జాగ్రత్త పడి బల్లలో పాలు పొందడం మంచిదా? ఏది మంచిది? బల్ల ఉంటుందని తెలుసు, తప్పు చేయకుండా బల్లలో పాలు పొందడం మంచిదా, లేకపోతే బల్ల ఉంటుందని తెలిసి తప్పు చేసి బల్లలో పాలు పొందకుండా తప్పించుకోవడం మంచిదా? తప్పించుకొని నీ అతి తెలివి దేవుని దగ్గర వాడి నువ్వు బల్లలో పాలు పొందకపోతుండొచ్చు, నువ్వు ఫీల్ అవుతుండొచ్చు, నేను బాగా తెలివి వాడినా అని. లేదు, దేవుని ముందు నీ తెలివి పని చేయదు. ఒక మూర్ఖులం మనం. దేవుని ముందు మన తెలివి పని చేయదు. ఏంటిది? దేవుడు అంటాడు, నువ్వు తప్పు చేయకుండా ఉంటే బాగుండేది కదా, బల్లలో పాలు పొందితే నువ్వు జీవం గలవాడు అవుతావు కదా, బల్లలో పాలు పొందితే నేను నీలో, నీవు నాలో ఉంటావు కదా. ఇప్పుడు బల్లలో పాలు పొందని వాడు ఎవడు దేవుని దృష్టిలో? ఆయనకు వాళ్ళకు సంబంధమే లేదు. అసలు నీకు దేవునికి సంబంధమే లేదు. నీవు ఎవడవా దేవుని దృష్టిలో? నీకు దేవునికి సంబంధమే లేదు. ఎవడైతే బల్లలో పాలు పొందుతారో వారు మాత్రమే ఆయనతో పాటు ఆయనలో ఏకమై ఉన్నవారు. ఆయన శరీరం నీ లోపలికి వస్తుంది, ఆయన రక్తం నీలో ప్రవహిస్తుంది అంటే క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు రక్తం నీలో ఉంది. యేసు రక్తంలో నీ పాపాలు క్షమింపబడతాయి, యేసు రక్తంలో నీకు విడుదలలో వస్తాయి అంటాం కదా. రక్తాన్ని వాడుతున్నప్పుడే విడుదల వస్తుంది అంటే రక్తం లోపల ప్రవహిస్తే ఇంకెంత విడుదల ఉంటుంది? అది గ్రహించక చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను కొంత
నొప్పి కలిగించినట్లు మాట్లాడితే క్షమించండి. కానీ ప్రియులారా, మీరు రోషము తెచ్చుకొని అయినా బలిలో పాలు పొంది నమ్మకంగా దేవునిలో కొనసాగుతారన్న ఉద్దేశంతో ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. అండ్ చివరికి ఒక మాట, ఎవడు కూడా అయోగ్యంగా పాలు పొందకుండానట్లు జాగ్రత్త పడి పరీక్షించుకొని పాలు పొందమని బైబిల్ చెప్తుంది. ప్లీజ్ దయచేసి అందరూ బల్లలో పాలు పొందండి. మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, మీరు ఎక్కడున్నా, బల్ల అనేది గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చింది. ఆయనతో అదొక గొప్ప విందు మన జీవితంలో. ప్లీజ్ దాంట్లో పాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ ఈ ఈ మెసేజ్ మీకు దీవెనకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ వాక్యాన్ని విన్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి అంత్య దినమున మనమందరం దేవునితో పాటు ఉందుముగాక. ఆమేన్. థ్యాంక్ యూ.